హలో! హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆదివారం వ్లాగ్ అండి. ఇందుట్లో అంత ఇంట్రెస్టింగ్‌గా గానీ, ఇన్ఫర్మేషన్ గానీ ఏమీ ఉండదు. జస్ట్ సండే రోజున మేము ఎట్లా ఉన్నామనేది ఈ వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడొచ్చేసి ఆదివారం పొద్దున్న పూట అండి. టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. పొద్దున్నే లేవగానే బ్రష్ చేసి టీ తాగుతాననమాట నేను. చాలామంది టీ లవర్స్ ఉంటారు కదా! ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పొద్దున్నే లేవగానే టీ తాగుతారు. టీ లేకపోతే ఏంటంటే తలనొప్పి వచ్చేస్తదనమాట. నేను కూడా ఆళ్ళల్లో ఒకదాన్ని. టీ అయితే బాగా ఎక్కువగా తాగుతానని మీకు ముందు వీడియోలో చెప్పాను కదా! టీ గుర్తొచ్చినప్పుడల్లా టీ తాగుతూనే ఉంటాననమాట. మా చెల్లేదన్నా దానికి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తే నాకు షేర్ చేస్తూ ఉంటది. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి అని చెప్పేసి టీలు ఆ పాటని టీకి ఎవరో పెట్టారనమాట రీమిక్స్ చేసి. దాన్ని మా చెల్లి నాకైతే పంపించిందనమాట. దాన్ని చూసినప్పుడల్లా నవ్వుకుంటా ఉంటాను నేను ఆ వీడియో చూసినప్పుడల్లా. ఒక్కొక్కళ్ళు అంతేనండి, కొన్ని అలవాట్లు పోవన్నమాట. ఎంత మార్చుకుందాం అనుకున్నా పోవు. అందులో ఈ టీ అలవాటు ఒకటనమాట నాది. ఇక్కడైతే మా గార్డెన్ చూపిస్తాను చూడండి. ఇంకా పొద్దున్నే టిఫిన్ పని కూడా ఏం లేదని చెప్పేసి అట్లా కొంచెం మా బుజ్జి గార్డెన్కి అయితే వచ్చేసానమాట. చిన్ని ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తుంటే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఎంతమందికి గార్డెన్ ఉంది? కొంతమందికి మొక్కలు పెంచుకునే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఉండదన్నమాట. ఇక్కడ నాకు కూడా అవకాశం లేక కుండీల్లో అయితే పెంచుకుంటున్నాను. ఇది మా ఓన్ హౌస్ కాదు కదా. మొక్కలైతే భూమిలో పెట్టినవి కొన్ని ఉన్నాయి కానీ మట్టి మరి మంచిదో చెడ్డదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడైతే మొక్కలు పెరగట్లేదు అనమాట. కుండీలో పెట్టినవి బాగా పెరుగుతున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా కొన్ని అయితే మా చెల్లి ఫోటో, చిన్న చెల్లి ఫోటోకి అయితే పెడతాను. కొన్ని అయితే అట్లా వదిలేస్తాను. మ్యాక్సిమం నేను కూడా కోసి పెట్టుకోనండి. మా చెల్లి ఫోటోకి మా నాన్నకు మా మామయ్య గారికి అట్లా పెడతా ఉంటాను అనమాట. మా మామయ్య గారు అంటే మా మేనమామ అనమాట, చిన్న ఆయన అందరికంటే. అలాగే ఇది నాటు గులాబీ అనమాట. ఇది ఒక చెట్టు పెట్టిన తర్వాత ఒక 5-6 పువ్వులు పూసినాయండి. భూమిలో పెట్టింది అసలు ఒక్కటి కూడా లేదు. ఇదొకటి. ఈ కలర్ అంటే చాలా ఇష్టం నాకు. సెంటు గులాబీ ఏదో అంటారనమాట. చాలా బాగుంటుంది ఇది. ఇంకా కనకాంబరాలు 4-5 రకాలు ఉన్నాయండి. చిన్నవి, పెద్దవి, సౌందర్య, ఏదేదో లైట్ కలర్ అది ఇది అని అంటున్నారు కదా. ఇంకా అవన్నీ అయితే ఉన్నాయి మన బుజ్జి గార్డెన్లో. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. ఎల్లో కలర్ గులాబీలు, చామంతులు, ఇంకా వెరైటీస్ ఏవేవో ఉంటాయి. మొన్న తెచ్చిన చెట్లు ఇంకా పెట్టలేదండి. కుండీలు అయితే తీసుకొస్తాన్నారు, కాలేజ్ నుండి తీసుకురాలేదనమాట. తీసుకొస్తే పెడతాను వచ్చాక. అవి మెట్ల మీద అలాగే పెట్టేసి ఉంచేసాను అనమాట. ఇది సౌందర్య కనకాంబరం ఏదో అంటారు కదా, అదనమాట. మా చిన్న చెల్లికి చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఆదివారం భోజనాలకు వెళ్ళామని చెప్పేసి నిన్న 2 శనివారం వీడియోలు అయితే పెట్టానన్నమాట. అది ఆదివారం సాయంత్రం వచ్చింది. ఇంకా భోజనానికి అయితే మేము వచ్చాము ఇక్కడ. ఇంకా సాయంత్రం వచ్చేసి చుట్టాలు వస్తున్నారని చెప్పేసి చిక్కుడుకాయలు అయితే కుక్ చేశానమాట. ఇక్కడ భాను, విద్య వచ్చారు. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. చెల్లి వాళ్ళు గుడికి వెళ్ళారని చెప్తే వాళ్ళు ఇటు వచ్చారు. ఇంకా వచ్చి కూర్చొని ఇంకా తను స్నాప్ తీస్తుంది. వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా కూర్చున్నారు అక్కడ. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చుట్టాలు వస్తున్నారని ఫోన్ చేశారని చెప్పాను కదండి. వాళ్ళనైతే నేను వీడియో తీయలేదు. రైస్ అయితే కడిగి పెట్టాను. వాళ్ళ కోసం అయితే చిక్కుడుకాయ అయితే వండుతున్నాను అనమాట. నైట్ కదా, ఇంకా బయటకు వెళ్ళి తీసుకొచ్చే ఇది లేదు. అమ్మ దగ్గర నుండి తెచ్చుకున్నాను అనమాట చిక్కుడుకాయలు. చెల్లి అయితే ఫోన్ చేసి చెప్పారు, అక్క వంట చేయొద్దు, నేను ఇంటి దగ్గర చేశాను, వీళ్ళని భాను, విద్యను తీసుకెళ్ళడానికి వస్తున్నానని చెప్పేసి చెల్లి అయితే ఫోన్ చేసిందనమాట. ఇంకా మా మరిది గారు కార్ వేసుకొని వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళారు. ఆ వీడియో నేను తీయలేదండి, మర్చిపోయాను. వాళ్ళు వచ్చి వెళ్ళే హడావిడిలో నేను వీడియో తీయలేదనమాట వాళ్ళని. ప్రతిదీ వీడియో తీయడం కొన్ని కుదరట్లేదండి, ఏమీ అనుకోవద్దు. నేను చేసే పనులు మాత్రమే వీడియోస్ నేను షూట్ చేసి పెడతాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఇంకా మీ ఇష్టం అండి. అందరూ చేస్తూ ఉంటారు పనులు ఇంట్లో. కాకపోతే ఏంటంటే నాకు ఇది కొంచెం ఇష్టంగా ఉంది, అందుకని నేను ఈ పని చేసుకుంటున్నాను అనమాట. బయటకు వెళ్ళి పని చేసేంత వీలైతే నాకు లేదు. నాకు చిన్న బాబు ఉన్నాడు, అందుకని చెప్పేసి ఇది అయితే కొంచెం క్లిక్ అయితే అవుతుంది, అయినప్పటికీ అవుతుంది అనేది నా ఉద్దేశం. వీడియోలు పెట్టగానే ఒక నెలలోనే శాలరీ వచ్చేయాలి అలా ఏం లేదు, వచ్చిన టైంకి వస్తుంది అని చెప్పేసి నేను కూడా ఏదైనా నిదానంగా పని చేసుకోవడమే చాలా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసి పోపు దినుసులు అవన్నీ వేసానండి. ఇంకా మా బాబు వచ్చి ఏం చేస్తున్నానని చూసి వెళ్తున్నాడు అనమాట. వీడియో రికార్డులో ఉందని చెప్పగానే వెళ్ళిపోతున్నారు. అలాగే మా హస్బెండ్ కూడా వచ్చి వెళ్ళారనమాట. నాకు మాటకు ముందు వెనక అన్నమాట వస్తుంది, ఏమీ అనుకోవద్దు. అలాగే పచ్చిమిరకాయలు
ఉల్లిపాయలు కట్ చేసి వేసేసాను. ఇంక ఇక్కడ కరివేపాకు ఉంది కదా, అది క్లీన్ చేసుకున్నాను అనమాట. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవన్నీ కూరగాయలు అందుట్లో పెట్టాను. ఎందుకంటే ఈ కూరగాయల నీళ్ళు మొక్కలకు పోస్తే పువ్వులు పోస్తాయని నాకు ఎవరో చెప్పారు. అందుకని చెప్పేసి ఇదైతే నేను పాటిస్తున్నాను అనమాట. పువ్వులు వస్తున్నాయో లేదో తెలియదు కానీ మంచిగా చిగుళ్ళు వస్తున్నాయండి. చచ్చిపోతున్నాయి అనుకున్న చెట్లు కూడా మంచిగా చిగుళ్ళు వస్తున్నాయి. బియ్యం కడిగిన నీళ్ళే కానీ, కూరగాయల నీళ్ళే కానీ, టమాటా నీళ్ళు, ఉల్లిపాయ నీళ్ళు ఇవన్నీ కూడా. అలాగే భూమిలో పెట్టిన చెట్టుకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే వాటర్ ఇస్తున్నాను నేను, కూరగాయల నీళ్ళు, బియ్యం నీళ్ళు. కానీ అది పెరుగుదల లేదు, ఒక పువ్వు లేదనమాట. అది ఎప్పుడు పోస్తుందో, ఎప్పుడు పెద్దదవుతుందో చూడాలి. కుండీల్లో అయితే చక్కగా అది పెట్టిన వాటికంటే వెనకాల పెట్టాను. కొన్ని కొన్ని వస్తున్నాయి కుండీల్లో, వాటికంటే ముందు పెట్టినవి కూడా కొన్ని వస్తున్నాయి. అది చెట్టు మాత్రం పెరగట్లేదు, ఎందుకో తెలియదు. ఈసారి కుండీలు వస్తే దాన్ని తీసేసి కుండీలు అయితే పెట్టాలి. ఇంకా భూమిలో అయితే అంతగా పెరుగుదల లేదనమాట. మందారాలు అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ పెట్టాను. నాకు పూజ చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది, అలాగే కొంచెం గార్డెన్ కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ టమాటాలు కూడా కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఏ పని చేస్తున్నానో నేను అదే చెప్తున్నాను. మధ్య మధ్యలో ఇంకేమైనా టాపిక్ ఉంటే దాని గురించి మాట్లాడుతున్నాను. దయచేసి ఇక్కడ పని చేసేదానికి నేను మాట్లాడేదానికి సంబంధం లేదని అనుకోవద్దు. టమాటాలు అయితే ఇంకా కట్ చేసేసి, ఇది కట్ చేసింది ఇది ఉంది కదండి వెజిటబుల్, అది చాపింగ్ బోర్డు, అదైతే పక్కన కడిగి పెట్టేసుకున్నాను అనమాట. చాకు అవన్నీ ఇంక గరిటె తీసుకొని ఇది అయితే టమాటా ముక్కలు వేసాను కదా, తిప్పుతూ ఉన్నాను అనమాట. కొంచెం అలవాటైతే వీడియోస్లో మాట్లాడడం వస్తుందండి, నవ్వుకోవద్దు నా వీడియోస్ చూసి. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. చూసారు, ఇదిగో మళ్ళీ అన్నమాటను వచ్చింది. ఇంకా పుదీనా అయితే వేసాను, పుదీనా కొత్తిమీర వేసి అవన్నీ తిప్పేసేసి మూత పెట్టాను. మంచిగా కలిపేంత వరకు, అంటే వాళ్ళు ఊరెళ్ళిపోతా ఉన్నారన్నమాట. అందుకని హడావుడిగా 10:30కే ట్రైన్ అని చెప్పారు. వాళ్ళు రావడమే కొంచెం లేట్గా వచ్చారు. మనకున్న టైంలో వాళ్ళకి చేసి పెట్టాలి కదా, అందుకని చెప్పేసి నేను చిక్కుడుకాయలు ఏంటంటే మా హస్బెండ్కి సోమవారం క్యారేజీలోకి అని చెప్పేసి అట్టు పెట్టాను. చుట్టాలు వచ్చారు కదా, మళ్ళీ కూరగాయలు కూడా అంతగా ఏమీ లేవు, త్వరగా అయిపోయి ఏమీ లేవు అనమాట. అందుకని చెప్పేసి ఇవి ముందే పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను. 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేశాను చిక్కుడుకాయలు, పురుగులు ఏమి లేకుండా చూసుకొని. ఇంకా వాటర్ అది పోసుకొని కొంచెం ఉడకబెట్టేసి పక్కన పెట్టాను. నా తెలుగులో ఏమైనా మిస్టేక్లు ఉంటే దయచేసి ఏమనుకోవద్దు, ఇంప్రూవ్ చేసుకుంటాను కొంచెం ముందు. అలాగే ఉప్పు ముందు ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేంతవరకు తిప్పేస్తున్నాను అనమాట. వీడియోస్ ఎలాంటివి కావాలనేది, మీకు ఏమైనా ఇది ఇంట్రెస్టింగ్గా లేకపోతే ఎలాంటివి కావాలనేది చెప్పండి, నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే కారం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు కారం ఎక్కువ తింటారు, అందుకని చెప్పేసి. ఇంకా భాను విద్య వాళ్ళు కూడా ఉంటారేమో, చెల్లి వాళ్ళు కూడా చేస్తారనుకున్నాను. కాకపోతే చెల్లి అక్కడ చేసేసి వచ్చేసారనమాట. గుడికి వెళ్ళి వచ్చి ఇంటి దగ్గర వంట చేసుకొని అయితే చెల్లి వచ్చింది ఆ పిల్లల్ని తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి. నేను వంట చేశాను చిన్ను అంటే, నేను చేశాను అక్క, ఇంటి దగ్గర చుట్టాలు వచ్చారు కదా వాళ్ళకి పెట్టి మళ్ళీ నేను అక్కడ పిల్లలకి పెట్టుకుంటాను అని చెప్పి పిల్లల్ని అయితే ఇంకా భాను విద్యని అయితే తీసుకెళ్ళిపోయిందనమాట. చెల్లిను మా మరిది గారు పిల్లలు అయితే వచ్చారు, కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళారు. తను కూడా ఇంటి దగ్గర మా చెల్లి చిన్న చిన్న వర్క్లు అవి చేసుకుంటూ ఉంటుందండి. తనకి ఖాళీ ఉండట్లేదు, ఇదివరకు పదే వస్తూ ఉండేవాళ్ళనమాట. మా మరిది గారు ఎక్కువగా వస్తూ ఉంటారు. అంటే మీ మరిది గారు ఎందుకు వస్తారనుకోవద్దు, మా మరిది గారిని నేను ఒక మా అబ్బాయిలా చూసుకుంటాను. అందుకని తను ఇటు కిరాయికి వచ్చినప్పుడల్లా వచ్చి పలకరిస్తూ వెళ్తూ ఉంటాడు. ఏమైనా తీసుకొస్తే కూరగాయలు కానీ ఏమైనా తీసుకొస్తే ఇచ్చి వెళ్తూ ఉంటాడు అనమాట. దేవుడికి పువ్వులు కావాలన్నా మా మరిది గారికి ఫోన్ చేసి చెప్తే తీసుకొస్తారు. ఏంటంటే అందరం కలిసి ఉంటే, ఒక మాట మీద ఉంటే ఏ ప్రాబ్లం లేదండి. చిన్న చిన్న తేడాలు వచ్చినాయి అంటే చాలా దూరం వెళ్ళిపోతుంది అనమాట. అంతా అర్థం చేసుకొని మంచిగా ఉంటేనే కదా అందరం కలిసి ఉండేది. ఏ చిన్న మిస్టేక్స్ వచ్చినా కూడా కుటుంబాలు చల్లాచెదరులు అయిపోతాయి అనమాట. మా ఇంట్లో దేవుడి దయవల్ల ఇప్పటివరకు అట్లాంటివి ఏమీ లేవండి, అందరం కలిసే ఉన్నాము. మా మరిది గారు అయినా సరే నాకు మా అబ్బాయి లాగానే చంటి బిడ్డలానే చూసుకుంటాను నేను తన్ని. కాకపోతే అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మా బాబు మీద అరిసినట్టే తన మీద కూడా అరుస్తాను అనమాట. తను ఏం పట్టించుకోడు ఎక్కువగా, ఎందుకంటే నేను తనకి ఫస్టే చెప్పాను, నేను మా అబ్బాయిలానే చూసుకుంటున్నానమ్మా, నిన్ను కూడా ఏమీ అనుకోవద్దని చెప్పేసి. నాకు కొంచెం కోపం ఎక్కువైన సంగతి కూడా మా అబ్బాయికి తెలుసు, అందుకనే ఏమీ అనుకోడు అనమాట, అర్థం చేసుకుంటాడు. అదొకటి అదృష్టం అనమాట. కొంతమంది ఉంటారనమాట మరుదుగారులు, చిన్న మాట అన్న మీ అక్క అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి మా చెల్లి వాళ్ళ మీద గొడవలు పడుతూ ఉంటారు. మా దేవుడి దేవల్ల నాకు అట్లాంటివి అయితే ఏం లేదు. మా మరిది గారు బంగారం అనమాట, నన్ను బాగా అర్థం చేసుకుంటారు. మా అబ్బాయి లాగానే సేమ్, అబ్బాయి కాదు మా అబ్బాయే.
కాకపోతే అప్పుడప్పుడు కొంచెం నేనే అరుస్తూ ఉంటాను అనమాట తన మీద, ఎందుకు అట్లా చేసావు ఇట్లా చేసావు. మా చెల్లి అలా చూస్తూ ఉంటుంది నన్ను ఏమనలేక. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.